నా కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, నా కోసం ఎవరు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు అని అలాంటి వారిని చూస్తాడంట దేవుడు. అలాంటి వారిని చూస్తాడు. నీతిని అనుసరించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, నీతిగా ఎలాగా బ్రతుకుతున్నారో అని దేవుడు అంటే ఆకాశం మీద నుండి ఒక రోజు ఎవరిని చూశారు తెలుసా? నరులను చూస్తుంటే నరులందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడు. అంటే సరైన మార్గములో మనిషి లేడు అని అర్థమవుతుంది. సరైన మార్గము గుండా నడుచుకోవట్లేదు. నడుచుకోవడం అంటే నీతిగా బ్రతకట్లేదు. దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడంటే అసలు భయమే లేకుండా బ్రతికారు. నోవాహు గారిని చూశాడు దేవుడు. ఏవండి, మన కళ్ళు ముందు కనపడుతున్న ఆ వర్షం, ఒక రోజు 2 రోజులు వర్షము ఆగకుండా కురుస్తుంటేనే ఎన్నో మునిగిపోతున్నాయి ప్రాంతాలు, గ్రామాలు, కాలవలు, నదులు పొంగుతున్నాయి. 2 రోజులు 3 రోజులు వర్షం కురుస్తుంటేనే దేవునికి ఎంత కోపం వస్తే 40 రాత్రులను 40 పగళ్ళు అంటే ప్రచండ వర్షమును కురిపించండి భూమి మీదకి. ఎందుకని? నా పిల్లలు నా ఆశ పెట్టుకుని భూమి మీదకి పంపిస్తుంటే బ్రతకకుండా, దేవుని మాట వినకుండా, దేవుని కొరకు నీతిగా బ్రతకకుండా దేవుని మీద తిరుగుబాటు చేశారు ఒకరోజు ప్రజలు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయారో నీతిమంతులు అన్నవారు నాకు కనపడతారా అని చూశాడంట దేవుడు. ఆ రోజు నోవాహు గారు మాత్రమే కనబడ్డారు. ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. చూడండి, ఆ తరమ వారిలో నోవాహు గారు కనబడ్డారు. మరి ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఫిల్టర్ చేస్తే ఈరోజు ఎంతమంది ప్రభు దృష్టిలో నీతిమంతులుగా కనబడతారో, అది వాక్యం చెప్తున్న నేను గాని, వాక్యం వింటున్న మీరు గాని, ఈ మైక్ ద్వారా ఎందరంటున్నారో అందరూ, ఎంతమంది సేవకులు ఎన్ని సంవత్సరాల నుండి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ బోధ నాకు సంబంధించింది కాదు, నా పక్కోడికి సంబంధించింది అనుకుంటే, ఇది నాకు సంబంధించినవి కాదు, ఇది పలానోడికి సంబంధించినవి, పలానా కులస్తులకి సంబంధించింది అనుకుంటే, ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఇదిగో ఇది ఆలది, ఇది వీళ్ళది అన్నట్టుకుంటూ నడుచుకుంటూ ఎవరిని విడిచిపెడుతున్నారు తెలుసా? దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఆ రోజు బొత్తిగా చెడిపోయారంట. నరుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఎవడు బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎవడి దేవుడు మనకంటే ముందుగా వీటిని కలగజేసుకున్నట్టు తెలుసా? ఆయన పక్షులు, పశువులు, జంతువులు, ఏమిటి చెట్లు, ఫలవృక్షము కలిగినవన్నీ కూడా ఈ ఆది ఖండముల 1వ అధ్యాయంలో కనబడుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లో క్రూర మృగాలు ఉన్నాయి, విశ్వసర్పాలు ఉన్నాయి, మనిషిని హాని చేసే సింహము గాని, లేకుంటే ఇదిగో సర్పపాములుగా కనపడుతున్న పాములు గాని, మృగాలు గాని, సింహాలు గాని, ఇవన్నీ కూడా మనిషిని హాని చేస్తాయా? హాని చేయవా? చెప్పండి. వెలుగుబంటి ఉందనుకోండి, ఎలుగుబంటికి మనం ఎదురుగా వెళ్ళగలమా? వెళ్ళతే సింహానికి ఎదురుగా వెళ్ళగలమా? పులికి మనం ఎదురుగా వెళ్ళగలమా? చెప్పండి. అంటే ఇవన్నీ మనకి ఏం చేస్తాయి చెప్పండి? హాని చేస్తాయి కదా. హాని చేస్తాయి కదా. ఒకవేళ నేను వీటిని కలగజేస్తున్నాను, నేను ఒకవేళ దీని వల్ల నా పిల్లలకి ప్రమాదం ఉంది అని వాటి విషయంలో ఆయన బాధపడలేదంట. తెలుసండి సరే. అంటే ఇదిగో సింహం ఉంది, సింహాన్ని నేను కలగజేస్తున్నాను కదా,
ఇది నా పిల్లల్ని తినేస్తాదేమో, దీనివల్ల నా పిల్లలకి ఇబ్బంది ఏమో అని వాటి విషయంలో ఆయన బాధపడలేదు. ఎవరి కోసం బాధపడ్డాడని తెలుసా? ఓసారి చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము ఏమ్మా 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఓహంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, చూడండి, తన భూమి మీద నరులను చేసునందుకు యెహోవా సంతాపము నొంది తమ హృదయములలో నొచ్చుకునిను. అంటే బాధపడ్డాడు దేవుడు. ఏంటి అంటే నరులను చేస్తున్నందుకు ఆయన బాధపడ్డారంటున్నారు. ఏంటి దేవుడు అంటే మనమల్ని చేయడానికి ఆయన బాధపడ్డారా? ఇష్టపడే కదా మనమల్ని చేశాడు ఆయన. ఒక మట్టి తీసుకుని ఆ మట్టిని పిసికి ఒక బొమ్మగా చేసి దానిలో ఉంటున్న ఒక మహాశక్తిని ఏమంటే నాసిరక రంధ్రముల చేత ఆ వాయువును, ఆ ముక్కు రంధ్రములో నుంచి వాయువును ఊదగా నరుడికి జీవాత్మ వచ్చిందే. మరి ఎంతో ప్రేమతో ప్రేమించి ఆయన మనల్ని తన పోలుకు చొప్పున చేసుకున్నాడు కదా. తన పోలుకు చొప్పున నరులను చేసి ఉన్నాడు కదా ఆయన. మరి ఇంతలా చేసిన దేవుడే నేను నరులను భూమి మీద ఎందుకు నేను చేసి తిని అనంట. ఏమండి దేవుడు తన హృదయముల్లో ఏం చేసుకున్నాడంట? నొచ్చుకుని సంతాపం అంటే నొచ్చుకోవడం బాధ వచ్చింది. దేవుడు ఏడ్చాడు. ఆయన ఇది తెలుసా? ఒకసారి ఉదాహరణ చెప్తున్నాను. ఏమండి మన పిల్లలే లేకుంటే తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు పుట్టారో అలాంటి పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏడిపిస్తూ చెప్పిన మాట వినకుండా కొడుతూ ఇంట్లోంచి బయటికి గెంటేస్తే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో సార్ చెప్పండి. కన్నా బిడ్డలే తల్లిదండ్రులని విడిచిపెట్టి కొట్టి బయటికి ఈడ్చేస్తే ఆ తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది? ఒక తల్లి చెప్పింది ఒకసారి. ఒక తల్లి కంటండి 4 బిడ్డలున్నారు. 4 బిడ్డలు అంటే ఆస్తంతా పంచిపెట్టిందంట. అయితే ఒక్కరు కూడా వారిని చూడట్లేదు. చూడడం పక్కన పెట్టి ఇంటిలోంచి బయటికి ఏం చేశారు? ఇప్పుడు ఆమె వచ్చి మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నేను 4 పిల్లల్ని కనుక్కున్నాను, పెంచుకున్నాను, ఏం కావాలో ఇచ్చాను. ఏం కావాలో డ్రెస్సులు కొనాలా, బట్టలు కొనాలా, ఫలానా వంట వండాలా, ఏం కావాలితే అది ఇచ్చాను. అయినా కానీ వారు పెద్దవారు అవుతుండగా నన్ను విడిచిపెట్టి నన్ను మర్చిపోయారో. ఇదిగో అసలు నేను వీళ్ళని ఎందుకు కన్నానా అని నాకు బాధతో నా హృదయము పగిలిపోతుంది అని ఒక తల్లి ఏడుస్తుంది. ఇదిగో ఎందుకు ఈ పిల్లల్ని కన్నానని బాధపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఒకసారి చూడండి, అంటే నాకు అసలు వీళ్ళ అవసరం లేదు అని ఆమె ఏమనుకుంటుంది? ఒకరోజు పిల్లలు కావాలనుకుంది, అదే పిల్లల్ని వద్దనుకుంటుంది. ఏంటి నాకు కావాలి అనుకుంటున్న ఒక తల్లి నాకు పిల్లలు వద్దు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే పిల్లల కనేవారి కంటే కనలలేని గొడ్రాలుగా ఉన్నవారే శ్రేష్ఠులంట. తెలుసా విషయం? పిల్లల కనేవారి కంటే కనలేని వారే శ్రేష్ఠులు. సమాజానికి ఏమనుకుంటామంటే పిల్లలు లేరు కదా అని బాధ ఉండొచ్చు, కానీ వారే శ్రేష్ఠులంట. 10 మంది కుమారులున్నా బిడ్డలున్నా తల్లిదండ్రులు విడిచిపెడితే మర్చిపోతే పట్టించుకోకపోతే వారిని బాధ కలిగిస్తూ ఉంటే ఏమండి ఇదిగో అలా ఉన్నట్లయితే కనుక వారికి ఏమైనా సంతోషం ఉంటుందా? అంటే గొడ్రాలుగా ఉన్నవారే మేలని వాక్యము బైబిల్ గ్రంథంలో మనకి తేటగా కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. తీసారండి ఏమండి అంటే ఆ విషయాన్ని మనము ఎలాగ మనం ఆలోచించాలంటే ఇప్పుడు ఎవరు మేలు అనుకోవాలి? ఏమండి దేవుడు ఈ విధముగానే బాధపడుతున్నాడు. ఎలా తెలుసా?
ఒకరోజు ఇష్టపడి దేవుడు ఏం చేశారు? ఏమ్మా, నరులు చేశాను. చేసిన ప్రజల్ని నేను ఇలాంటి వారిని ఎందుకు నేను కన్నాను అని ఆయన బాధపడ్డాడంట, ఏడ్చాడు, ఆయన బాధపడ్డాడు. ఒకసారి ఆలోచించండి. ప్రేమించిన దేవుడే సృజించి ఇదిగో ఆయన తీసుకువస్తుంటే కంటే ఏవండి ఏం జరిగింది తెలుసా? ఎప్పుడైతే ఆయన మాట వినుకోకుండా పాపాన్ని అంటించుకుని చెడుతనముతో నింపబడి వారి పాపము బహు విస్తారముగా నిండిపోవడం బట్టి దేవుడు ఈ భూమి మీద అందరూ చెడిపోయారు, ఒక్క కుటుంబం మాత్రమే మిగిలి ఉంది. ఆయన అనుకున్నాడు, అసలే ఈ భూలోకము తమ్ముడు తాము ఏం చేసుకున్నారో చెరుపు వేసుకున్నారు, పాడు చేసుకున్నారు. పాడైపోయిన వారిని అసలు ఈ భూమి మీద ఉంచకూడదని ఒక రోజు దేవుడు జల ప్రళయం ఏం చేశాడు? ఆయన భూమి మీదకి పంపించాడు. ఆ జల ప్రళయం అంతా వచ్చి ఎవండి ఆ రోజు మొత్తము ఏం చేసింది? ముంచేసింది. పర్వతాలే మునిగిపోయినంత లోతుకి అంత వర్షము కురిసిందంటే ఒకసారి ఆలోచించండి. పర్వతాలే మునిగిపోయి అంత నీరు వచ్చిందంటే ఎంతగా కురిసిందో వర్షం. ఆకాశములో ఉంటున్న తూములు ఇప్పబడ్డాయి, దోములు ఇప్పబడ్డాయి ఆకాశములో ఉంటున్నవి. జల ప్రళయముగా నీరంతా భూమి మీదకి వచ్చి నిండిపోయి ఏవండి అప్పుడు ప్రజలు అంటున్నారు, ఇదిగో మాకు అవకాశం ఇవ్వండి, రక్షించబడాలి, మేము వస్తాం అని ఎంతో మంది ఏవండి ఎదురు చూసినప్పటికీ కూడా ఆ రోజు ఎవరికి అవకాశం అన్నదే లేదు. అంటే దేవుడు ప్రేమించే దేవుడే మరలా ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన చెప్పండి, శిక్షిస్తాడు. ప్రేమించిన దేవుడే శిక్షిస్తాడు ఆయన. అందుకే ఆయన ప్రేమను మనం ఏం చేయకూడదు తెలుసా? విడిచిపెట్టకూడదు. ఆయన ప్రేమను మర్చిపోకూడదు. అందుకే మనము దేవుని సన్నిధిలోనికి ఉంటున్నప్పుడు ఆయన వాక్యం చేత మనం ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచబడాలి, ఆయన వాక్యం చేత కడగబడాలి. ఒకవేళ మారు మనసు లేకపోతే మారు మనసు కలిగి ప్రభు కొరకు పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనం ఏం చేయాలంటే బతుమాలుకోవాలి. ఎలా తెలుసా? ప్రభువా నేను నీ కొరికే బ్రతుకుతాను అని తీర్మానం చేసుకో. ఈ భూమి మీద ఏవండి ఒకవేళ మనకు అవసరాలు తీరకపోవచ్చు, మన ఇబ్బందులు తీరకపోవచ్చు, లేకుంటే మనకున్న బాధ పోవకపోవచ్చు, మన అవసరాలు మారకపోవచ్చు, మారట్లేదు కాదా అని దేవుణ్ణి మర్చిపోకూడదు. ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువుని మనం విడిచిపెట్టకూడదు. ఏవండి ఏమీ లేవు కాదని తినడం మానేస్తామా? మాంతామా? నాకు పని లేదు కదా, ఏమీ లేదు కదా, నేను ఈ రోజు పొత్తుంటాను అనుకుంటామా? అవసరమైతే అప్పు చేసైనా మనం ఏం చేస్తాం? కడుపు నింపుకుంటాం కదా. అంటే అప్పు చేసైనా సరే మనం ఏం చేస్తామంటే కడుపు నింపుకుంటాం. దేవుణ్ణి ఈరోజు మనుషులు ఎలా వాడుకుంటారని ఆలోచిస్తున్నట్లయితే అవసరానికి వాడుకుని దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉన్నారు. ఏమండి మనిషిని వాడుకుంటే ఆ వాడుకుని విడిచిపెడుతున్నాం కదా, ఇలా మనుషులు కదా అనుకోవచ్చు. దేవుని కూడా ఈరోజు అవసరానికి వాడుకునే ఒక వస్తువుగా కూడా ఈరోజు ఆయన్ని వాడుకోవడమే బాధాకరమైన విషయం. అందుకే దేవుణ్ణి మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. ఆ రోజు ఎవరిని మర్చిపోయారు చెప్పండి? నోవాహు దినాలలో మనుషులు ప్రభువుని విడిచిపెట్టారు. దేవుడు ఆకాశము పై నుండి కిందకి చూస్తుంటే నరుల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధిస్తున్నాడు. యెషయా గ్రంథంలో చాలా సందర్భంలో మాట మనం చదువుకున్నాం కదా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారునిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవండి ఒకసారి ఆలోచించండి.
యెషయా గారికి దేవుడు దర్శనములో మాట్లాడి ఈ విధముగా ఆయన పరిశుద్ధాత్మ చేత దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరిని చూడండి, ఆకాశమా ఎవరిని ఆలకించాలి, ఎవరిని ఆలకించమని అడుగుతున్నాడు ఆయన. ఆకాశాన్ని. ఏ భూమి మీద మనుషులు లేరా చెప్పండి. మనం కూడా ఒకసారి ఏదైనా ఒక సమాధానం చెప్పమనుకోండి, మనం చెప్పిన మాట మరి సరిగా వినలేదనుకో, పట్టించుకోవట్లేదు, మనం కూడా మాట్లాడతాం, ఆలకిస్తున్నావా అంటాం కదా. చెప్పింది అర్థమవుతుందా, ఆలకిస్తున్నావా అంటానికి అర్థం ఏంటి అంటే, నేను చెప్పిన మాట నీకు అర్థమవుతుందా, వింటున్నావా లేదా, వింటున్నావా లేదా, ఆలకిస్తున్నావా. ఇక్కడ సార్ చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెక్కుము. ఒకసారి చూడండి, ఆలకించమన్నది ఎవరిని, ఆకాశాన్ని. భూమిని ఏం చేస్తున్నాడు ఆయన, చెవియొగ్గమంటున్నాడు. అంటే నేను చెప్పిన మాటలు ఎవరు వినాలి, రేపొద్దున్న మీరే నాకు సాక్షులుగా మీరు ఏం చేయాలి, చెప్పాలి. ఏమండి, భూమిని చెవియొగ్గమని చెప్తున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారునిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారంట. చూడండి, ఎవరు తిరగబడ్డారో అంటే, ఈ భూమి మీద మనకి మాంసాహారాలు ఇచ్చాడు ఆయన కదా. చేపలు గాని, మాంసాలు గాని, లేకుంటే మనం తింటున్న కొన్ని వందల వేల కోడు మాంసాలు తిన్నాం. చేపలు, కాయగూరలు, ఆకుకూరలు, ఎన్నో విషయాలు, ఎన్నో ఈ ప్రకృతిలో ఎవరు పెట్టారు, మన తాతలు ఇట్టారా లేదా మన ముత్తాతలు ఇట్టారా, ఎవరు పెట్టారు చెప్పండి. దేవుడు కాదనుకుంటున్నారా? మనం విత్తుతుంది ఏమి విత్తుతున్నాం, విత్తనాన్ని విత్తుతున్నాం కదా. మనం విత్తుతున్నది ఏంటంటే, ఆ విత్తనాలు విత్తుచున్నావే తప్ప దానికి ఆకులు సిగురులు ఎవరిస్తున్నారు, దాంట్లోంచి వచ్చే కాయలు ఎవరిస్తున్నారు, మనం ఇస్తున్నాం అట్లకి చెప్పండి. లేదండి, నీళ్లు నేను పోస్తున్నాను అంటాం, నీళ్ళెవరది, నీళ్ళెవరు ఇవి, మనం కొనుక్కున్నామా? మనకి మంచి మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ కదండి, ఫౌండేషన్ వాటర్ కావాలంటేనే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం మనం. ఏ వాటర్ మట్టిగా వాటర్ త్రాగం కదా. అంటే మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కదండి. అంటే ఇవన్నీ ఎవరి అనుకుంటున్నారో, మన అనుకుంటున్నాం. ఎవరిచ్చారు? దేవుడు. ఆది కాండము నుండి మనం చదువుకుంటే ఏది మనద కాదు ప్రియమైన వారులారా, ఏది మనద కాదు. అంటే ఈ భూమి మీద ఆకుకూరలు గాని, ఏమంటే కాయగూరలు గాని, ఇవన్నీ ఈ ప్రకృతిలో దేవుడు మొక్కల ద్వారా ఏం చేశాడు, ఆయన పెట్టాడు. అన్ని అనుభవిస్తున్నామా, అనిపించట్లేదా? ఈ గాలి గాని, వర్షము గాని, ఎండ గాని, ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు మనకి? పంటలు పండాలనుకోండి, వర్షాలు రావాలి, వర్షాలు కురాలి. ఈ వర్షము కురుస్తుంటేనే ఇదిగో పంట బాగా పండుతుంది, అది ఫలిస్తుంది ఎక్కువ. వర్షం లేకపోతే, ఏమంటే వర్షం లేకపోతే అడగండి ఒకసారి రైతుల్ని. వర్షాల కురవపోతే ఈ సంవత్సరంలో పంట ఏమవుతుంది? తెగుళ్ళు చేత ఏమవుతుంది? పాడైపోతుంది. సరే, కొన్ని పంటలకి ఎండ కావాలి, ఈ ఎండ కాస్తూనే దాని సమృద్ధైన పంట దానికి వస్తుంది. అది ఎండ ఎవరిస్తున్నారో, మనం ఇస్తున్నామా? మన ఇంటిలో వాడుకుంటున్న కరెంటుకే మనం బిల్లు కడతాం. కరెంటు వాడుకుంటున్నాం, కరెంటుకి బిల్లు కట్టాలి మనం కదా. ఏమండి, దీనికే మనం ట్యాక్స్ కడుతున్నాం కదా, పన్ను కడుతున్నాం కదా. మరి ఎండకి ఎంత పన్ను కట్టాలి చెప్పండి? వర్షానికి ఎంత పన్ను కట్టాలి? గాలికి ఎంత పన్ను కట్టాలి? ఒక్కసారి ఆయన ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? బ్రతుకుతారా, జీవిస్తారా? మరి ఇన్ని ఏది ఇవ్వలేదు దేవుడు మనకి. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నా జీవితం అలా అయిపోయింది అనుకుంటే నీ గుడ్డితనం, అది గుడ్డితనం అనుకో. దేవుడి ప్రకృతిలో అన్ని ఇస్తే, అన్ని తిని, అన్ని అనుభవించి నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నా? దేవుని మీద. అందుకే చెప్తున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారునిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారంట. తిరగబడి ఉన్నారు. ఏమండి, ఒక మనిషిని చక్కగా చూసి వాడి అవసరాలకు డబ్బులు ఇచ్చి, వాడు కావలసినప్పుడు ఆహారం ఇచ్చి, వాడు మంచిగా ప్రేమిస్తే, వాడు నమ్మక ద్రోహం చేస్తే ఈ లోకంలో మనిషి ఎలా ఎంచుతాడు?
ఒరే తిన్న కూడికి కూడా వాడు ఏం చేశాడు తెలుసా? విశ్వాసము చూపించలేకపోయాడు. మనమే తట్టుకోలేక మాట్లాడేస్తాం. వాడికి ఎన్ని మేలు చేశాను తెలుసా, ఎన్ని ఉపకారాలు చేశాను తెలుసా, కనీసం కృతజ్ఞత కూడా లేదు. అవునా కదా చెప్పండి? ఇదిగో నేను ఎంతో ఉపకారం చేశాను, ఉపకారానికి అపకారం చేశాడు. నాకు ఎంతో ప్రేమించానండి, ఎంతో నమ్మానండి, కానీ నమ్మక ద్రోహం చేశాడండి అని అంటాం కదా. అవునే కాదా? సహజంగా మనమే తట్టుకోలేము కదా, సహజంగా మనమే భరించలేము కదా. ఎంతో ప్రేమించారండి, ఏలా నా వాళ్ళు అనుకున్నారండి, అనుకున్న వారే నమ్మక ద్రోహం చేశారండి అని బాధ వస్తుందరా చెప్పండి. మరి దేవుడు ఇంకెంత బాధపడాలి చెప్పండి? మనుషులుగా మనకే ఎంత బాధ వస్తుంటే, దేవుడు కన్ని పెంచి ఎన్నో ప్రమాదాలు వస్తుంటే ప్రమాదాలు తప్పించి, శత్రువు వల నుండి విడిపించి, మరణకరమైన పరిస్థితుల్లో పడినప్పుడు ఏమండి ఎన్నో మరణకరమైన పరిస్థితులు, తెగుళ్ళ నుండి, రోగాల నుండి హాస్పిటల్ పాలైనప్పుడు నేను బ్రతికించింది ఎవరనుకుంటున్నావు? దేవుడు కాదనుకుంటున్నారా? దేవుడు లేకుండా ఏదైనా మనం చేయగలమా? లేదు. నాకు అవసరం లేదనుకుంటే మరణం వస్తే ఈ రాత్రి పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు అని అనగానే మనం ఎలా ఉండాలి తెలుసా? చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలండి. చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. చాలా జాగ్రత్తగా. దేవుడు ఎన్ని ఇచ్చారు చెప్పండి? అంటే ఏమండి, అన్ని ఇచ్చిన దేవుడిని ఈరోజు ప్రజలు మర్చిపోవట్లేదా? ఆ రోజు అనేకమైనవి దేవుడు వాళ్ళకి ఇచ్చారు ప్రజలకి, కానీ దేవుని మీద వారు ఏం చేస్తారు? తిరుగుబడి. ఈరోజు కూడా మనుషులు ఎవరి మీద తిరుగుబాటు చేస్తారో తెలుసా? దేవుని మీద. అందుకని చెప్తున్నాడు, ఇదిగో కనీసం నీతిమంతులుగా కనపడుతున్న మనుషులకు చెప్పాలన్నా వినేవారు లేరు. ఆకాశాన్ని ఆలకించమంటున్నాడు, భూమి చెవియకము. ఏమంటే తర్వాత ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును. ఒకసారి చూడండి, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును. ఒకసారి చూడండి. ఏమండి, ఎడ్డల బండి కట్టుతున్న వారికి ఈ వెద్దులు ఉంటాయి కదా, ప్రతిరోజు కూడా ఆ బండి నాగల కట్టి తీసుకుని వెళుతూ తీసుకున్నప్పుడు తన యజమానుడు ఎవరో ఎవరికి తెలుసంట? ఎద్దుకు తెలుసు. నా యజమానుడు వస్తున్నాడు, నాకంటూ ఇప్పుడు పని ఉంది. అంతవరకు అది మేసి అలా పడుకుంటున్నప్పటికీ ఆ యజమానుడు చూడగానే లెగిసి నిలబడుతుందంట. తెలుసా? ఎడ్ల బండి కట్టిన వారు చూడండి, అది లెగగానే రాగానే లెగిసిపోయి నుంచుంటుంది. నా యజమానుడు వస్తున్నాడో నేనేమవ్వాలి? లోబడాలి. నాకు పనుంది, ఇప్పుడు నాకు పనుంది, సిద్ధపడాలని తన యజమానుడు ఎవరో తెలుసంట. ఎద్దు ఏమండి, ఎద్దు తన కామందుని ఎరుగని తనకు అర్థం ఏంటి? తెలుసు. గాడిద కంటే అండి తన సొంత వాడి దొడ్డు ఎక్కడుందో తెలుసు. ఒకసారి గాడిదని తీసుకొచ్చి మన దొడ్డులో ఒక 2-3 రోజులు కట్టిన తర్వాత, మన ఇంటి దగ్గర కట్టిన తర్వాత దాన్ని అదే రూట్లో తీసుకెళ్ళి కొంచెం అరణ్య స్థలం, ఆ స్థలంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి, దాన్ని విడిచిపెట్టి మీరు వచ్చేయండి. ఎక్కడైతే 2-3 రోజులు ఆ ఇంటికాడ పెట్టావో తిరిగి అదే ప్లేస్కి వస్తుందంట. ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని చెప్పండి? ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాణి దొడ్డు, అది ఏంటంటే ఏం దొడ్డు అంటే అది సొంత వాణి దొడ్డు తీసుకును. అది ఎవరికి తెలియలేదంట. చూసారు ఈరోజు అంతా విచారంకరము. పశువులకు ఉంటున్న జ్ఞానము ఎవరికి లేదు. అవి గడ్డి తింటున్నాయి. ఈరోజు మనిషి ఏం తింటున్నాడా? ఏది మటుగా తింటాడా? ఫిల్టర్ వాటర్ కావాలి, మినరల్ వాటర్ కావాలి. ఎందుకంటే ఒక సేవకునిగా ఏమండి ఈ అధికారం నాకు ఉంది, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన సేవకునిగా నన్ను అభిషేకించుకున్నాడు. ఆయన మాటలు వివరించాలి, చెప్పాలి, బుద్ధి చెప్పాలి. ఎదురాడే వారికి కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. బాధ్యత ఇది. నువ్వు వింటమో వినకపోవడమో, నీకు నచ్చితే వస్తావా మానేసుకోవడం నీ ఇష్టం. అది నీ బ్రతుకు నీ ఇష్టం.
మారవలసింది నీవు, సరైన మార్గం గుండా నడుచుకోవలసింది నీవు. బాధ్యత మాకు ఏంటంటే చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిందే. గద్దింపుకి లోబడాలి. దావీదు గారి వలె ఆయన గద్దిస్తాడో, గద్దింపు ఎందుకంటే ప్రేమిస్తున్నాడో. పోయిన నెలకొండ ప్రార్థనలో విన్నాం కదా. ఓసారి మరలా మీకు జ్ఞాపకం చేయడం కోసమే వెళ్తున్నాను అక్కడికి నేను. ఓసారి పోయిన నెలకొండ ప్రార్థనలో ఈ రిఫరెన్స్ మీకు చెప్పడం జరిగింది. మరొకసారి కూడా ఆ విషయాన్నే చెప్పడం జరుగుతుంది ప్రియులరా. ఓసారి ఆయన ఎలా గద్దిస్తాడో, ఎందుకు గద్దిస్తాడో ఆ సందర్భం మనకు తెలియాలి. ఓసారి ప్రకటన గ్రంథము ప్రతి ఒక్కరూ అందరూ వాక్యాన్ని ఒకసారి చూడండి. అక్కడ ఎంత శ్రేష్టమైన మాట ఉన్నదో అని మనకి దేవుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ఎవరు అందరూ తీసుకున్నారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చాలండి. ఏమండి, దేవుడు ఏం చేస్తున్నారు మీరు చెప్పాలి. ఏమండి, ఎవరు గద్దిస్తున్నారో అది అంటే తన సేవకుల చేత దేవుడే పరిశుద్ధాత్మ చేత ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి అని చెప్తున్నాడు. నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి అది గద్దిస్తుంది ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎవరని? దేవుడే. రాసుకోండి అక్కడ ఆ మాటకి. దేవుడే గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడో అని కూడా రాసుకోండి. ఎందుకని? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. అర్థమవుతాయి మాటలో? దేవుడు మనల్ని గద్దిస్తాడో. మన పిల్లల్నే గద్దిస్తాం కదా. ఎందుకు గద్దిస్తాం? మాట వినకపోతే గద్దిస్తాం. ఏమండి, రే ఇది చెయ్యకరా, కుదురుగా ఉండరా అంటాం. వాడు వినలేదనుకో ఏం చేస్తాం? అది శిక్ష. అంటే శిక్షాదండన వాడికి ఏం చెయ్యాలి? నేర్పమని చెప్తాడు కదా బాలులను. అంటే శిక్షాదండన చేత వాడిని ఏమవుతుంది? ఇప్పుడు అదుపు లేని బాలుడు అంటండి తన తల్లికి ఏం చెప్తాడు? అవమానం కదా. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు అలా విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం కూడా ఏమవుతాం? ఎందుకు శిక్షిస్తారు పిల్లల్ని? గద్దిస్తే వీడికి కుదురుపాటు వస్తుంది, భయభక్తులు వస్తాయి, నెమ్మది పరుడుగా ఉంటాడు, చక్కగా భక్తిలో ఎదుగుతాడు. కాబట్టి వీడికి భయం అన్నది రావాలి అనుకుంటాం కదా. అలాగే మన పిల్లల్ని గద్దిస్తాం. వాళ్ళకి ఇష్టం లేక, తల్లిదండ్రులకి ఇష్టం లేక వాళ్ళని కొడతారా, గద్దిస్తారా? చెప్పండి. ఎందుకు గద్దిస్తారు? ప్రయోజకుడు అవ్వాలి. వాడు ప్రయోజకుడు అవ్వాలి. దేవుడు కూడా నా పిల్లలు అని అనుకుంటూ ఆయన ప్రేమిస్తున్నాడు కదా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వేం చెయ్యాలి? అది నేను ఎప్పుడైతే నేను గద్దిస్తున్నాను నువ్వేం చెయ్యాలి? నాకు లోపడాలి. ఆసక్తి నీకు ఉండాలి. ఆసక్తి కలిగి నువ్వేం పొందాలి? మారు మనసు. మారు మనసు అంటే నీ మనసు నువ్వేం చేసుకోవాలి? అది అలా మనస్సు మార్చుకోవడం మానేసి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి ఈరోజు దూరం అయిపోయిన వారు ఎంతమంది చెప్పండి? ఎంతమంది? అంటే దేవుడు దూరం అయిపోతున్నామంటే ఈ అంచు దినాలలో మనుషుల్లో ఏమి కరువవుతుంది? భక్తి కరువవుతుంది. అందుకే మనుషులంటే ఎలా ఉన్నారో సందర్భాన్ని చూడగలిగితే, తిమోతి రాసిన పత్రికలో ఈ అంచు దినాల్లో చాలా సందర్భంలో మాట మనం విన్నాం కదా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి. ఏమండి, అంశ దినముల యందంట చాలా మంది మనుషులు ఎలా ఉంటారో అని చెప్తున్నాడు. అంశ దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకునము. ఎవరు తెలుసుకోవాలి? ఆ రోజు పత్రిక ఎవరికి రాస్తున్నాడో ఆయన వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ప్రతి మాట మనం వినాలి. విన్నప్పుడే వాక్యం ఎక్కడ ఉంటుంది?
అది ఒకవేళ అశ్రద్ధగా ఉంటే ఏం చెప్తున్నామో ఏం అర్థమవుతుందా అంటే, మనుషులు చెప్పినప్పుడు కూడా ప్రేమ ఉంటేనే వ్యక్తి మీద వాక్యం అర్థమవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. అర్థమవుతున్న మాటలో మనిషి నీకు ఇష్టం లేదనుకో, ఎన్ని వజ్రాల కలిగిన విలువైన మాటలు కుమ్మరించు, నీ మైండ్లోకి అవి వెళ్ళవు. అందుకే ఎవరిని చూడాలి మనం? దేవుని వాక్యాన్ని చూడాలి. అక్కడ కనపడుతుంది, అంచు దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకునము. ఎలాగనగా మనుషులు, ఏమండి ఈ అంచు దినాలలో అంట మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థ ప్రియులు, అంటే ధనాపేక్షలు, బింకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి దేశులు. చూడండి, ఏమండి క్రూరులంట, సత్యన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధకులు, దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. మరొకటి, పైకి భక్తి గలవారు వలె ఉండి. ఎలా ఉన్నారంట? పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారంట. అంటే దేవుని శక్తి ఏంటో, దేవుని పవర్ ఏంటో, దేవునిలో ఉంటున్న గొప్పతనం ఏంటో చాలా మంది ఎలా ఉన్నారో ఎరగక ఉన్నారంట. పైకి ఎలా ఉన్నారంటున్నాడు ఆయన? భక్తి గలవారు వలె. అంటే మేము చేసే భక్తి మాకు తెలుసు, మాకు చెప్పక్కర్లేదు, మేము బాగానే ఉన్నాం. ఏమండి అలా అనుకున్నట్లయితే, అందుకే వాక్యం వినువారు మాత్రమే మీరు విని, అందుకే మిమ్మల్ని మీరే మోసపరుచుకోవద్దు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఎంత సీరియస్గా ఆయన మాటలు వినాలి, ఎంత ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలో సార్ ఆలోచించాలి. ముగిస్తాను. చూడండి, ఏమండి ద్రోహులంట, మూర్ఖులు, గర్వాంధకులు. ఏమండి ఈ అన్ని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మనలోనే, మనుషుల్లోని. మనుషులు ఎప్పుడు ఉంటారు అలాగా? అంచు దినాలలో, అంటే రాకడ దినాలలో అంచు దినాలలో మనిషికి భక్తి ఉండడం మానేసి భక్తిహీనత ఉంటుందంట. మనుషులకి కృతజ్ఞత ఉండదు. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తుంటే ఆ ఉపకారాలన్నీ మర్చిపోయి, దేవుడు ఇందాక మాట్లాడుకున్నాం, ఎండ, వర్షము, ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ ఇస్తే నాకు ఏమి ఇవ్వలేదనేది కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి, ఏమిచ్చావు దేవుడు, నాకు ఏమిచ్చావని దేవుని మీద కోపం, మనుషుల మీద. ఇందాక మధ్యాహ్నం మన మల్లవరంలో విన్నాం కదా, ఏమండి దేవుని మీద కోపపడి ఎవరి మీద కోపపడ్డాడైనా చెప్పండి? ఒక వ్యక్తి ఎవరి మీద కోపపడ్డాడు? మర్చిపోయారు, మింగేసిందా? అది వీరు కయ్యేను వంటి వారే ఉండరాదు. అంతేనా? అప్పుడు వెళ్ళిపోయిందా? అది అది ఎవరి మీద కోపం అంటే అర్పణ దేవా ఎందుకు అంగీకరించలేదు నాయన అని ఏం చెయ్యాలి? ఏంటో అడగాలి. అడగకుండా ఎవరి మీద కోపించుకున్నాడు? అది అసలే అర్పణ అంగీకరించలేదు కాబట్టి దేవుని మీద కోపించుకోవాలి మనోడు. అది ఎవరి మీద ఉన్నాడో? తమ్ముని మీద కోపపడి ఏం చేశాడు? ఇంకా ఈరోజు చాలా మంది మనుషుల్లో కోపం, క్రోధం అంటాడు ఆయన. క్రోధం మనిషిని ఏం చేస్తుంది తెలుసా? క్రోధం ఏం చేస్తుంది? ఏమండి నేను చెప్తున్నాను ఒక సేవకునిగా, ఒకవేళ నేను ఏదైనా ఒక పొరపాటు చేస్తే, ఇదిగో మీ విధానం నాకు సరిలేదు అని వెంటనే వచ్చి నాకు ఏం చేయాలి? చెప్పాలి. దేవుడికి దూరం అవ్వకూడదు. అవసరమైతే మీ పాదాల పట్టిని బతిమాలడానికైనా సరే సిద్ధపడతాను. విషయం తెలియాలి నాకు. దేవుడికి ఎందుకు దూరం అయిపోతున్నారో నాకు తెలియాలి. ఇలాగా ప్రతి ఒక్క సేవకులు ఎంతో భారముతో కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి సువార్త సభలు ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా? పని లెక్క కాదు, ఆత్మల్ని నడిపించాలని. ఒకవేళ నువ్వు దేవుడి మీద కోపపడి, మనుషులకే కోపపడి దేవునికి దూరం అయిపోతే, రోజు కయ్యేని మీద తిరుగుబాటు చేసి కోపగుంచుకో. కయ్యేను ఏబేలి మీద కోపపడి ఆఖరికి తన తమ్ముడిని ఏం చేశాడు? సరే అంతా పరిశీలించిందో. అంటే కోపమంట, ఈ క్రోధమంతా ఏం చేయబడాలంటే మనుషుల్లో ఉండకూడదు. అందుకే
మనిషిని ఏం చేస్తా తెలిసి అపవిత్ర పరిస్థితి. అందుకే గమ్ముని నేను ఒకవేళ నాకు తెలియకోకుండా ఏదైనా ఒక జరిగిందనుకో, అంటే కొన్ని సందర్భాలు చెప్తాను మీకు తెలుసుకోవాలని. వెంటనే నాకు ఏం చేయాలంటే, ఇదిగో ఇలాంటి పరిస్థితి దీని వల్ల కాబట్టి ఇలా జరుగుతుంది అని తెలియపరచాలి. అర్థమైందా? దేవుడికి దూరం అవుతే ఎవరు నష్టపోతారు చెప్పండి? అందుకే చాలా సీరియస్గా వాక్యాన్ని వినాలి. మనుషుల్లోనంట అంచు దినాలలో ఏముండో తెలిసి మనిషికి ఏమండి భక్తి ఉండదంట. మనుషులు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని చూసారా, అంటే వారికి నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు దూరముగా ఉండాలి. ఎవరికి చెప్పారు? ఒక రోజు తిమోతి గారికి. ఈరోజు ప్రతి సంఘాలలో ఈ మాట ఎన్ని సందర్భాల్లో వివరిస్తున్నారో వారందరికీ కూడా మనం ఏం చేయాలి? మాటలు నేర్చుకోవాలి. ఆ రోజు ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. పైగా మనుషులు సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. ప్రేమించి కూడా పైకి భక్తి గల వారి వలె మేము ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారే ఉన్నారంట. అంటే ఇలా ఉండడం బట్టి ప్రయోజనం ఏమవుతుందా చెప్పండి? అవదు. అందుకే ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు విశ్వాసం కాపాడుకోవాలి. దేవుడికి మనం ఏమవ్వాలి? ఇప్పుడు భయపడాలి. ఆ రోజు ఆకాశాన్ని చూశాడు. చూసి ఏవండి ఇదిగో ఆలకించమంటుంది ఎవరో తెలుసా? ఆకాశాన్ని. అంటే మనుషులు కనీసం వినేవారుగా లేరు. భూమి చెవియకు. అంటే ఈ ప్రకృతిలో ఏది తన క్రమాన్ని పాటిస్తుందంటే సృష్టి యొక్క క్రమం చక్కగా ఉంటుంది. అది ఎప్పుడైతే కొన్ని వేల సంవత్సరాల కిందటే ఈ సృష్టిని ఆయన కలగజేశాడో ఆ సృష్టిలో ఎంతవరకు కూడా తన ప్రకృతిని క్రమముగా అదా గాలి తనకిష్టమైన స్థలములోనికి వెళుతుందంట. ఇప్పుడు ఉదయము వస్తుంది, తెల్లారుతుందని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? నాకు ఈరోజు బద్ధకంగా ఉంది, నేను ఎలా రేపొద్దున ఉదయించనంటే చెప్పండి. నాకు ఇంకా బద్ధకంగా ఉంది, నాకు ఈరోజు రేపొద్దున ఉదయించకపోతే ఏంటి? చీకటే, అవునే కదా? ఏమండి ఒకసారి ఆలోచించండి. అంటే క్రమం తప్పకుండా క్రమముగా ఉదయిస్తుంది, సూర్యుడు తర్వాత అస్తమిస్తుంది. ఇంత ఖచ్చితంగా పలాంటి అయానికి ఇదిగో అస్తమిస్తుంది, 6 అవగానే అస్తమిస్తుందంట. మరి తెల్లవారు ఇవ్వండి 5 ఆ సమయానికి ఏమవుతుంది మరలా? సరే, అంటే ఇంత ఖచ్చితంగా మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఆకాశములో ఉంటున్న నక్షత్రములు రాత్రి వచ్చినప్పటికి ఏమిస్తున్నాయి? వెలుగునిస్తున్నాయి. ఏ రోజైనా వాటి క్రమాన్ని తప్పుకున్నాయా? దేవుడు కలగజేసిన ఆ క్రమాన్ని ఇదిగో ఆకాశములో చిన్న జ్యోతులుగా దేవుడు వాటిని ఇవ్వండి ఆకాశములు వెలిగించుటకు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఎన్ని చేశాడే? వాటి క్రమం ప్రకారంగా చక్కగా ఉన్నాయి. ఏది తన క్రమాన్ని పోగొట్టుకోవట్లేదు. కానీ క్రమం తప్పిపోయిన వారు ఎవరో తెలుసా? మనమే, మనుషులు. అందుకే దేవుడికి ఇవ్వండి ఏది లోబడుతుందంటే ఏం లోబడుతుంది? సృష్టిలో అన్ని లోబడుతున్నాయి. సముద్రమును కూడా దేవుని మాట వినకోకుండా ముందుకు వచ్చేస్తే అసలు మనం ఎంతవరకు ఉంటామా? సముద్రానికి ఇసుకగా ఆయన ఏం వేశాడంట? అది సరిహద్దును వేశాడు. సరిహద్దు అంటే స్థలాల విషయంలో ఇక్కడ నాది, ఇక్కడ దాకా మా సరిహద్దు ఉందంటారు కదా. ఇది బాగా చెప్తాం కదా. దేవుడు ఇదిగో ఆ జల ప్రళయం అంతా సముద్రము నీరు భూమి మీదకి రాకుండా దేవుడు ఏం వేశాడని రాయబడింది దాంట్లో? అదే ఇసుకను సరిహద్దుగా వేసాడంటే నువ్వు ఎంత దొల్లు ఎంత స్పీడ్గా అక్కడికి వచ్చి నువ్వు ఏమైపోవాలి? వెనక్కి వెళ్ళిపోవలసింది. మనం నిజంగా చూడండి, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటది? అయ్యి బాబోయ్, ఈ నీళ్ళని లెగిసి పడితే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు ఆలోచించారా? పెద్ద పెద్ద కిరటాల చేత లెగిసి ఆ హలలో పడుతుంటే ఈ నీరంతా భూమి మీదకి వస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? అంటే
దేవుడు గీసిన గీతకు అది ఏమవ్వాలి? ఒకసారి మాట చూడండి. ఇర్మియా గ్రంథం ఒకసారి మాట చూడండి. లేదనుకుంటారేమో. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము అంటే అది ఎంత ఘోషించను అంటే కిరటాల చేత లెగిసిపడినా గాని దానిని దాటలేక ఉండినట్లును నిత్యము నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించి ఉన్నాడంటండి. అది చూడండి. మీరు నాకు భయపడరా, నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అంటున్నాడు. చూడండి ఆయన ఏమండి, ఆయన ఏమంటున్నాడంటే అంటే ఒక సముద్రమే నాకు లోబడుతుంది, సముద్రమే నాకు భయపడుతుంది అంటున్నాడు. చూడండి ఆయన. అసలు అంతుందా సముద్రానికి? అసలు ఆలోచించండి. సముద్రానికి ఏమైనా అంతుందా? తేడా వస్తేనే మనిషి దిగితే ఒకవేళ మిస్ అవుతే ఎంత గజేతగాడైనా సరే దాంట్లోకి ఏమైపోతాడు? మునిగిపోవలసిందే. ఒక 5 నిమిషాలు అలా కనపడి ఏమంటే చాలా మంది స్నానాలు చేయడానికి వెళ్తారు. కొంచెం లోతుగా వెళ్తూ ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వెళ్ళిన వారు వెళ్ళినట్టుగానే అసలు మరి కనపడరు ఇంకా. అవునే కదా? అలాంటి భయంకరమైన సముద్రము దానికి అంతుందా? దాని లోతు ఎంతో కూడా మనకు తెలుసు. ఎంత ఉంటుందో అంతు లేని లోతు, కొన్ని వేల కిలోమీటర్ల లోతు దానికి ఉంది. అలాంటి సముద్రమే ఎవరికి వణుకుతుంది ఇప్పుడు? దేవునికి, దేవుని మాటకి అలా చెప్పి ఇదిగో మీరు నాకు ఏం చేయట్లేదు చూసారా, మీరు నాకు భయపడరా అంటున్నాడు ఆయన. నా సన్నిధిని వనకరా అంటే నా సన్నిధిలోనికి వచ్చి మీరు ఏం చెయ్యాలి? వనకాలే. కానీ వణుకుతున్నారా? భయం ఉందా? భయము లేదు మీకు. ఇది ఎవరు చెప్పుచున్న మాట? ఇదే యెహోవా వాక్కు అంటే దేవుడు సెలవిస్తున్న మాట. దేవుడు సెలవిస్తున్న మాట అంటే ఆయన మాటకి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? విధేయత చూపించాలి, ఆయన మాటకి లోబడాలి, భయపడాలి. ఎవడు భయపడి వణుకుతాడో ఏవండి వారిని పూర్ణ శాంతి గల వారుగా నేను ఆయన్ని చేస్తానంటాడు. అంటే అలాంటి స్థితిలోనికి మనము రావాలి. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి చెప్పండి? అది ఒకరోజు నోవాహు గారు ఎవరికి భయపడి బ్రతుకుతున్నారు? దేవునికి నీతిమంతుడై ఉండి దేవుని కొరికే బ్రతుకుతున్నాడో యథార్థతను కాపాడుకుంటున్నాడు. ఈ రోజు కూడా మనము కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవునికి భయపడిన పిల్లల వలె ఉండి ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. నాకు ఏం చెయ్యలేదు అని ఎప్పుడు మన నోటంట రాకూడదు తెలుసా? ఎన్నో ఉపకారాలు చేసి, ఎన్నో ఉపకారం మనుషులు చేస్తేనే నువ్వు చేయలేదురా అంటేనే బాధ వస్తుంది మనిషికి. దేవుడికి బాధ రాదా? నేను నీకెన్ని చేశాను రా, మర్చిపోయావు నువ్వు అని మాట్లాడతాం మనం. కొన్ని సందర్భంలో కూడా వదిలేస్తూ మాట్లాడుతూ ఉంటాం. కృతజ్ఞత మీకు లేదు అంటాం. కానీ దేవుడు అలా అనట్లేదు. కానీ నన్ను మీరు ఏం చేశారు? మర్చిపోయారు. అలా మర్చిపోకూడదని దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడతారు. ఒకవేళ ఏవండి దేవునికి ఎవ్వరు విరోధంగా మారద్దు. ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో ఏం చేయబడాలి చెప్పండి? ఒకరం మనసుకు ఒకరం ఓపెన్ అయ్యి ఇదిగో పరిస్థితి అని దేవునికి మరలా మనం ఏం చేయాలి? కొందరు దేవునికి రకరకాల సంబంధమైన ఆలోచనల చేత ప్రభువుని మర్చిపోయిన వారే ఉన్నారు. ఇలా ఉంటుంది. చాలా విషయాలు అంటే కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడలేని పరిస్థితులు ప్రియమైన వాళ్ళ. అంటే ఈ విషయం కొరకు మనం ఎలా ఉండాలంటే ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి, దేవా నిజమేనైనా మీ వాక్యం వింటుంటే నాకు అర్థమవుతుంది, నా విషయంలో ఎన్నో మీరు చేశారో, ఈ భూమి మీద ఎన్నో మీరు చేసిన అన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను? అనుభవిస్తున్నాను. అనుభవించి కూడా నాకేం చెయ్యలేదు అనుకుంటున్నాను. ఏమంటే సింహమ్మ పిల్లలైనా సరే ఆకలి దప్పులుగా ఉంటాయేమో కానీ ఆయన పిల్లలు అంటే అసలు ఆకలి దప్పులుగా ఉండరు. అంటే సింహముకి ఆహారం దొరకకుండా ఏమైనా ఉంటుందా? సింహం ఏటాడిందంటే ఖచ్చితంగా దానికి ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. ఎందుకంటే
ఆ ఆ ఆ సింహమే ఆ అడవికి ఏమవ్వాలి ఇప్పుడు? రాజు గనక ఏదైనా సరే సాధించదు అది, ఏటాడి ఏటాడి. కానీ వాటికైనా ఆహారం దొరకపోవచ్చేమో కానీ మీకు ఆహారము ఖచ్చితంగా, అంటే మనమల్ని ఆయన ఏం చేస్తాడు? ఆయన సింహము పిల్లలను ఆకలి దప్పలుగా ఉంటాయేమో కానీ మీరు ఆకలి దప్పులుగా ఉండరు. సరే, అలా పోషించి మనల్ని సమృద్ధిపరిచి ఆయన మందులో నడిపించుకుంటే మనమందరం ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసా? ఏక మనసు కలిగి ప్రభు యొక్క వాక్యమని ప్రభు కోరిక మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం.